అబ్బా! ఏంట్రా నాయనా ఈ చలి, ఈ చలికి అసలు ఏం పని చేయాలన్నా చేయాలనిపిస్తలేదు. పొద్దున్నే లేసి బట్టలు పిండాలంటే నా వల్ల అస్సలు అవ్వట్లేదు. కానీ తప్పదనమాట. స్వెటర్ ఏసుకొని పని చేద్దామంటే ఇంకా బట్టలు ఉతకాలన్నా, గిన్నెలు తోమాలన్నా స్వెటర్ అంతా తడిసిపోతుంది. ఇంక అందుకని స్వెటర్ లేకుండానే నేను పని అయితే చేస్తున్నా. కానీ చలి బాగేస్తుంది. నైట్ అయితే ఇడ్లీ రవ్వ నానబెట్టేసి పెట్టుకున్నా. రేపు మార్నింగ్ ఇడ్లీ చేద్దామని. ఇంకా మినప్పప్పు, ఇడ్లీ రవ్వనైతే మిక్సీ పట్టేసుకొని కలిపి పెట్టేసాననమాట. పొద్దున్నే కొంచెం తొందరగా అవుతుంది. నైటే పులిస్తే చాలా బాగుంటుంది కదా! అప్పటికప్పుడు చేసుకుంటేనేమో అంత టేస్ట్ అనిపించదు ఇడ్లీలు. ఇంట్లో ఉంటున్నామని పేరే గానీ పొద్దుగూకులు తెల్లవార్లు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా! నైట్ 10 అయినా కూడా పని అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా పిండంతా కలిపేసుకొని గిన్నెలన్నీ తోమేసుకోవాలి. మార్నింగ్‌కి కొంచెం పని అయితే తొందరగా అవుతుందని నైటే గిన్నెలు కూడా తోమేస్తా. ఇంకా రేపటికి ఉంటుంది. ఇంకా ఇవన్నీ తోమాలంటే చాలా చాలా టైం అయితే పడుతుంది కదా! తినడమేమో కానీ ఇడ్లీ చేసినప్పుడు గిన్నెలు తోమాలంటే చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే. ఇంకా మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఇక్కడ విండో అయితే తీసుకోను. చల్లటి గాలి వస్తుందనమాట మాకు విండోస్ నుంచి. అందుకని నేనైతే విండో తీయట్లేదు. ఈ చలికాలం పోయేంత వరకు మార్నింగ్ అసలు విండో తీయను. ఒక 10, 11 అయితే కానీ విండో తీస్తా. విండో వేసుకొని పని అయితే చేస్తున్నా. ఇంకా ఇడ్లీ పెట్టేసి పల్లీలు కూడా ఫ్రై చేశాననమాట పల్లి చట్నీ చేయడానికి. పిల్లలకి ఈరోజు స్నాక్స్ ఏమీ లేవు. ఫ్రూట్స్ తీసుకురాలేదనమాట. మా ఆయన మర్చిపోయిండు. బ్రేక్ టైంలో స్నాక్స్ కావాలి కదా! ఇంకా ఈరోజు అయితే అటుకులు అయితే పెట్టేసిందనమాట. పిల్లలు అయితే ఇంకా ఇడ్లీ తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తినేసినవి ఉంటాయి కదా! మళ్ళీ అవి కడగాలి, ఇల్లు కాలి, తూడ్చాలి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ఒక స్నాక్స్ కూడా చేసి పెట్టాలి.